స్తోత్రం. ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు నిండైన ఆత్మీయ అనుభవం, ఫుల్నెస్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. చూడండి, రక్షణ పొందినప్పటి నుండి మనము ఆత్మలో ఎదుగుతూ ఉంటాం. అంటే వెనకంజ వేసి చల్లారిన స్థితి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి రక్షణ అనుభవము పొందిన మొదటి రోజు నుండి కూడా వారు ఆత్మలో ఎదుగుతూ ఉంటారు. కానీ ఒక విశ్వాసి కోరాల్సింది నిండైన ఆత్మీయ జీవితం. అంటే యేసు శిరస్సు మట్టుకు ఎదగాలని పౌలు తన లేఖనాలతో చెప్తున్నాడు కదా. అంటే ఎదుగుదలకు మరి మనకు ఎప్పుడు కూడా ఒక అతి తీవ్రమైన ఆసక్తి, ఆకాంక్ష కావాలి. ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. టు రిసీవ్ మోర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి ఆ నిండు అయిన అనుభవం రావాలంటే దేవునికి నీకు అడ్డుగా ఉన్నవన్నీ తొలగిపోవాలి. సిలువలో యేసు ప్రభు తన రక్తము చిందించి మరి మన కొరకు తన రక్తము ధారపోసినాడని, యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి వదిలిపోతుందని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి యేసు రక్తం యొక్క శక్తి, ఇలాంటివన్నీ కూడా 40 రోజుల్లో మనం ధ్యానించబోతున్నాం. ఇలాంటి ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ పవర్ కావాలని ఆశించాలి, ప్రార్థన చేయాలి, తొలగించుకోవాల్సింది తొలగించుకోవాలి, దేవుని శక్తి సహాయం అడగాలి. మనంతటా మనం పవిత్రులు కాలేము. పరిశుద్ధత దేవుని యొద్ద నుండి రావాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను కోరుకున్నప్పుడు, నీ పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు, నువ్వు దీన మనస్కుడై దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు తప్పకుండా దేవుని కనికరం నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను తన రక్తం చేత కడిగి పరిశుద్ధత నీకు అలంకారంగా ఇస్తాడు, ఆత్మతో నింపుతాడు, శక్తితో నింపుతాడని తెలియజేస్తున్నాను. అయితే నేను రాజమండ్రి అనే ప్రాంతానికి వెళ్ళి లూథరన్ చర్చ్లో వాక్యం అందించడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం, అది దేవుని ఆలయం నుండి పారే నది, అంటే రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఎజెకియల్ 47 అధ్యాయంలో ఉంది. ఈ ప్రసంగం నేను అక్కడ చేశాను, అది యూట్యూబ్లో చాలామంది చూసినారు. అంటే ఎజెకియల్ గ్రంథం 47 మీరు చూసినప్పుడు ఇక్కడ అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండాను. ఈ అధ్యాయం తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి లేక మీకు తీరుకున్న సమయంలో ఈ అధ్యాయం చదవాలి. ఈ నీళ్లు మందిరం నుండి ప్రవహిస్తున్నట్టు ఆ నీళ్లు ఉబికి పారుతుంది. అప్పుడు ఆ దర్శనము చూసే వ్యక్తి చీలమండలం లోతే ఉంది మొదట, దాని తర్వాత అది మోకాళ్ళ లోతు వరకు వచ్చింది, తర్వాత ఆ నీళ్లు మొలలోతు వరకు వచ్చిందని, మరి ఇంకా అతను చూస్తుండగా అది 5వ వచనంలో ఉంది, ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడాను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గలదాయను. చూడండి, ఆ గడప గుమ్మం నుండి వచ్చే నీళ్లు సన్నగా ఊటగా వచ్చి అది క్రమక్రమంగా పెరిగి అది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ క్వాంటిటీ. మొదట అరికాళ్లకు తగిలింది, అరికాళ్ల లోతు ఉంది, తర్వాత మోకాళ్ల లోతు వచ్చింది, దాని తర్వాత నడుము లోతుకు వచ్చింది, తర్వాత ఆ నీళ్లు ఇంకా ఉబికి తల మీదుగా వచ్చేసింది. అప్పుడు దాంట్లో ఈదలేనంతగా నీరు వచ్చినప్పుడు ఆయన ప్రవక్త ఆనందిస్తూ ఉన్నాడు, అంటే సంతోషపడుతున్నాడు. ఇంత మహానదిలో ఆ ఈదడం అంటే అది పరిశుద్ధాత్మ అనుభవానికి, ఫుల్నెస్ ఆఫ్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మతో ఒక మనిషి నింపబడినప్పుడు మనము చూసే గొప్ప మార్పు ఏంటంటే ఆ వ్యక్తిలో, వారిలో నిండుగా యేసు స్వభావము ఉంటుంది. మోర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద మోర్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ జీసస్ యూ సీ ఇన్ ఎ పర్సన్. అంటే ఆ వ్యక్తి యేసు స్వభావంతో నింపబడతాడు. ఇంకా తర్వాత ఎంత సంతోషము, ఎంత ఫలభరితమైన జీవితము వారికి ఉంటుందని 6వ వచనం నుండి కింది భాగాల్లో మీరు చూస్తారు 12 వచనాల వరకు. ఈ నది ఎక్కడ పారుతుందో, నది అంటే నది గురించి, నదుల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయములు రాయబడి ఉంది. నేను ఈ ప్రసంగము చేయడానికి అక్కడ వెళ్ళినాను రాజమండ్రి. నాకు తెలియదు అది
అది దేవుని కార్యము. మరి దేవుడు నన్ను ఒక హోటల్లో, నేను అయ్యగారు ఉన్నాము, హోటల్లో ఉన్నాము. కిటికీ నుండి చూస్తే గోదావరి నది. ఆ గోదావరి నది చూస్తున్న కొలది చూడాలనిపించింది. ఎంత ప్రశాంతంగా చెక్కు చెదరకుండా ఇలా ప్రవహిస్తూ ఉంది. అది ఎంత చూడముచ్చటగా అనిపించింది నాకు. ఇదేంటి ప్రభువా, నేను నది గురించి ఇప్పుడు ప్రసంగం చేయబోతున్నాను, మరి నాకు గోదావరి నది అంత సమీపంగా. అయితే మేము దిగి అక్కడ మరి కొద్దిగా నడిచి చూసినాం కూడా, దగ్గర నుండి కూడా. ఎంత ప్రశాంతంగా అంటే దానికి సంబంధించిన వాక్యాలన్నీ గుర్తొచ్చింది నాకు. నది వలే నీ సమాధానాన్ని నేను రాజేతునని. అబ్బా, ఇవన్నీ నిజంగా నదికి ఎంత శక్తి ఉంది. ఆ నదిని చూస్తుంటే దాంట్లో ఏదో పెద్ద గొప్ప శక్తి ఇమిడి ఉన్నట్టు నాకు అనిపించింది. మనం సముద్ర తీరానికి వెళ్తే హృదయం అంతా కలవరంతో నిండుతుంది. ఎందుకంటే అది ఎప్పుడు అల్లరి అల్లరి, మరి ఎన్నెత్తి శబ్దాలు, మరి అటు ఇటు అలలు కొట్టుకొని అవి చూస్తాం. అంటే మన స్పిరిట్ అంత క్వైట్నెస్, అంత స్ట్రెంగ్త్ పొందుకోదు అక్కడ నిలబడుతున్నప్పుడు. అయితే అల్లరి శబ్దాలు వింటూ ఉంటాం. కానీ నది తీరాన్ని వెళ్ళినప్పుడు ఎంత నిశ్చలంగా, ప్యాక్డ్ విత్ పవర్. మరి నదికి ఎంత శక్తి ఉంది అంటే దేవుడు చేసిన సృష్టి కదా అది. అంటే దాంట్లో ఎన్ని విస్తారమైన జీవరాశులు ఉంటాయి. చేపలు పట్టడానికి మరి మత్స్యకారులు వెళ్తారు. సో మచ్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద రివర్. అంటే ఇవన్నీ ఆలోచించినప్పుడు మరి ఎజెకియల్ చూసిన ఈ దర్శనము మరి నాకు ఇంకా స్పష్టమైపోయింది. అవును, నది ఉన్న చోట ఎంత పచ్చదనం ఉంటుంది, నది ఉన్న చోట ఎంత సంపన్నత ఉంటుంది. నది మరి ఎన్ని విధాలుగా మానవునికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకడంట గేదెలు పెంచినాడంట, నీళ్లు లేవట, 20-30 గేదెలంట. సంవత్సరం అయిందంట దానికి శుభ్రం చేసి, అంతా మురికి అంతా పేరుకొని పోయిందంట, గట్టిగా అయిపోయిందంట ఆ గేదెలు మరి చర్మం మీద. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చి గేదెలన్నీ ఒక నదీ తీరాన్ని తీసుకుపోయి, విస్తారమైన జలం కదా, ఇక్కడేమో నీళ్లు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ పోయి మరి కొంతమందిని కూడా తీసుకుపోయి ఈ గేదెలకన్నీ చాలాసేపు దాన్ని రాకి శుభ్రం చేసి మరి దాన్ని చాలా క్లీన్గా తీసుకొని కొట్టంలో చేర్చినాడని ఒక దగ్గర చదివినాను. అంటే నీళ్ళు ఎంత అవసరం శుచి శుభ్రానికి, మరి ఎంత అవసరమో పరిశుద్ధాత్మ ప్రవాహము చాలా అవసరమైంది. చాలా సంవత్సరాల నుండి పేరుకుపోయిన పాపాలను తొలగించడానికి, అతిక్రమాలను తొలగించడానికి, దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ మనలో నుండి తొలగిపోవాలంటే నీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంది. నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే వాక్యంలో ఉంది కదా, మొదటి కీర్తనలోనే ఏమనుంది, దుష్టిని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువల ఓరను నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు ఏదైనా పచ్చగా ఉంటుంది, కాలమందు ఫలమిస్తుంది. తర్వాత అతడు చేయనదంతయు సఫలమవును. ఎన్ని ఆశీర్వాదాలు కదా. మరి ఇక్కడ ఈ నది చూసినప్పుడు 9వ వచనంలో ఉంది, ఈ నీళ్లు మరి 9వ వచనం చదువుతున్నాను. వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును, కనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. చూడండి, ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ అన్నీ బ్రతుకుతాయను. వెరెవర్ దిస్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ దెర్ ఇస్ లైఫ్. చూడండి, పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉంది. పరిశుద్ధాత్మ ఎక్కడుందో అక్కడ జీవం ఉంది, అక్కడ దైవ కార్యాలు జరుగుతుంది, అక్కడ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. అందుకే పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి అనే శిష్యులకు పునరుద్ధరణ యేసు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ పొందే వరకు మీరు దైవ కార్యాలు చేయకండి అంటున్నాడు, ఒక దగ్గర ఉండి కనిపెట్టండి అంటున్నాడు. అప్పుడు వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించినారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి మన అనుభవంలో కూడా పరిశుద్ధాత్మను కోరుకోవాలి. అంటే లార్డ్ ఫిల్ మీ విత్ ద స్పిరిట్. ఎప్పుడు కూడా తృప్తి పడవద్దు, మనం పొందుకున్నాములే ఇప్పుడు 20-30 సంవత్సరాల ముందని. కానీ ఎవ్రీడే యూ నీడ్ ఏ రిఫ్రెషింగ్ ఆఫ్ ద
పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతిదినము నేను నూతన ఆత్మతో నింపుమని ప్రార్థన చేయాలి. దేవుడు మరి తప్పకుండా అడుగు వారికి ఆయన తన ఆత్మను ఇస్తానని వాగ్దానం చేసినాడు. అయితే ఈ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి ఉన్న చిహ్నము, సూచన ఈ ఎజెకియల్ 47 అధ్యాయంలో మీరు చూస్తున్నారు. క్రమక్రమంగా ఆత్మతో నింపబడి తిరిగి ఈదలేనంతగా తల పైగా వచ్చింది. మొదట అరికాళ్ళు, మరి మోకాళ్ళు, మరి నడుము, దాన్ని దాటుకుంటా తల మీదకి వచ్చి ఈదలేనంతగా ప్రవాహము వచ్చేసిందని, అంటే ఆత్మ నింపుదల గురించి ఇక్కడ రాయబడి ఉంది. మరి నీళ్లు పారు చోటెల్లా జీవమున్నదని, జీవరాశులు బ్రతుకుతున్నాయి, చెట్లు చేమలు పచ్చగా ఉన్నాయని ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఎక్కడున్నా అక్కడ యేసు యొక్క జీవాన్ని వారు విస్తరిస్తారు. అంటే దెర్ ఆర్ మెనీ సోల్స్ సేవ్డ్, కొన్ని ఆత్మలు రక్షింపబడడం, అలాగే మరి దేవుని వెలుగునకు ప్రజలు తిరగడం, సత్యం తెలుసుకోవడం, వారి ఇబ్బందుల నుండి విడిపింపబడడం, చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల పొందడం, మరి విడిపోయిన కుటుంబాలు కట్టబడడం, రోగులు బాగు కావడం. అంటే చూడండి, అది మేలుకరంగా. దిస్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. తిరిగి మీరు క్రింద చూసినప్పుడు మరి 12వ వచనం చూడండి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించు. అంటే ఎంత లాభకరంగా ఉంది, ఉపయోగకరంగా ఉంది. తర్వాత ఇంకా మీరు చదివినప్పుడు ఈ నీళ్లు వెళ్ళి 8వ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో మీరు డెడ్ సీ చూసినారో లేదో, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. మరి మేమైతే చూసినాము. అక్కడ డెడ్ సీ అంటే మృత సముద్రం, దాంట్లో ఏ జీవరాశి బ్రతకదు, నో లైఫ్. అది చచ్చిన సముద్రం అన్నమాట, డెడ్ సీ అంటారు దాన్ని. దాంట్లో ఏదైనా పడినా చచ్చిపోతుంది, బ్రతకదు, అది జీవం లేదు, ఏ జీవరాశి ఒక్కటి కూడా దాంట్లో ఉండదు. కానీ మరి ఇక్కడ వాక్యంలో ఉంది, ఒక మృత సముద్రమే కానీ, ఉప్పు నీళ్లతో నిండిన సముద్రమే కానీ, ఈ నీళ్లు ఎక్కడికి పారునో అక్కడ జీవం ఉన్నది. ఈ నీళ్లు పారి ఆ ఉప్పు నీళ్ళలో పడితే ఆ ఉప్పు నీళ్ళు ఏమవుతుందంట, మంచి నీళ్ళు అయిపోతారు. ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అయితే ఈరోజు అలాంటి ఒక గొప్ప అనుభవం మనకు కావాలని మనము ఆశిద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. 46వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, ఒక నది కలదు. అది కూడా నేనైతే నమ్ముతున్నాను, మరి దేవుని పట్టణం నుండి ఉబికే నది. 46వ కీర్తన 4వ వచనం చూడండి. Psalms 46, 4th verse. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చూడండి, అంటే ఈ లోకంలో నెమ్మది చాలా మట్టుకు మనుషులకు లేదు. ఎంత ఉన్నా కానీ నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, మాకు సమాధానం లేదంటారు. కానీ అట్టి వారికి నీవు దేవుని గురించిన సత్యాన్ని అందించడానికి నీకు పరిశుద్ధాత్మ కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంధనం లాంటిది, ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్యూయల్. నీకు నెమ్మది ఉంటుంది, నువ్వు నెమ్మది పొందుకుంటావు. ఈ అలజడికి నీవేమి మరి కృంగిపోవు, కృషించిపోవు. దట్ మేక్స్ యూ స్టాండ్ ఫర్మ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. పరిశుద్ధాత్మ నీకు ఎందుకు కావాలి అంటే, ఈ వక్ర జనములో, ఈ యొక్క పాప ప్రపంచంలో ఒక విశ్వాసిగా ప్రభు కొరకు నిఠారుగా నిలబడి ప్రభు కార్యాలు చేయడానికి, ఒక సాక్షిగా ఉండడానికి, దేనికి అదరక బెదరక ఉండడానికి, సాతాను పెట్టే శోధనలకు కూడా కృంగిపోకుండా పిలిచిన పిలుపుకు తగినట్లు జీవించడానికి. పిలుపు అందరికీ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిలుపు ఉంది. రక్షణ పిలుపు లేదా, మనందరికీ ఉంది కదా. యూఆర్ కాల్డ్ బై గాడ్. అయితే ప్రత్యేకమైన పిలుపు ఉన్న వారు ఉంటారు, దర్శనం కలిగిన వారు ఉంటారు. కానీ
ప్రతి విశ్వాసికి కూడా దేవుని పిలుపునేది. పేతురు ఏమంటాడు? మొదటి పేతురు 2:9 అంధకారం నుండి, చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం మనలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. రాజులుగా ఎన్నుకున్నాడు, యాజకులుగా ఎన్నుకున్నాడు, ఏర్పరచబడిన వంశంగా ఎన్నుకున్నాడు, దేవుని విలువైన సొత్తుగా ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వి ఆర్ ఆల్ చోజన్ బై గాడ్. మరి దేవుడు ఆత్మను, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఈ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమాధానం ఉంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు కష్టాల్లో కూడా గొప్ప సంతోషం ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనము అన్ని పరిస్థితులను కూడా జయించడానికి ఉన్న మరి సామర్థ్యము పొందుకుంటున్నాం. పరిస్థితుల ప్రభావం మన జీవితాల మీద ఎలాంటి మరి ఛాయలు లేకుండా, అంటే శక్తిహీనత లేకుండా మనం ముందుకు అడుగులు వేసి వెళ్తున్నాం, అంటే టు పర్ఫార్మ్ ద గాడ్స్ విల్. కాబట్టి అలాంటి శక్తి కావాలని నీవు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడునన్నది. దేవునికి స్తోత్రం. మరి చూడండి, నేను వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఎంతగా నింపుతావు మమ్మను, హౌ మచ్ యూ విల్ ఫిల్ అస్ లార్డ్ అన్నప్పుడు నాకు సంతోషం ఏమైందంటే, యోహాను సువార్త 3:34 ఉంది. దేవుడు తాను పంపిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహించును గనుక వాడు దేవుని మాటలే పలకం. అంటే యేసు ప్రభువుని గురించి ఇది రాయబడినా కానీ యేసునందు విశ్వాసం ఉంచువారు చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. యేసు ప్రభువే స్వయంగా అన్నాడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మోర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టేకింగ్ ఓవర్ యువర్ లైఫ్. అలాగూ నీవు తగ్గించుకొని అడగాలి, లార్డ్ హోలీ స్పిరిట్ యు టేక్ ఓవర్ మై లైఫ్. నీ యొక్క శక్తితో నన్ను ఆవరించు, నన్ను నింపు. మరి నేను నీ బిడ్డగా ఈ లోకంలో ఉండి నీ కార్యాలు చేయడానికి నీ స్వభావం కలిగి, యేసు స్వభావం కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని చూసినప్పుడు అసలు వీరి పరిశుద్ధాత్మన దురాత్మన అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చదివిన మరి క్రోధము, కోపము, మత్సరము, కామము, మరి ఇవన్నీ చూసినప్పుడు అబ్బా ఏంటిది పరిశుద్ధాత్మన దురాత్మన? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు నాకు అనిపిస్తుంది చిన్న చిన్న యేసుల్లాగా ఉంటారు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అంతగానో మనం పొందుకునే వరకు అంత స్పిరిచువల్ మెచ్యూరిటీ రావాలని ఆశించాలి. అందుకే మనము మరి ఈ దినాలు శిక్షణ, ఇది డిసిప్లిన్. ఎలాగొస్తుంది ఈ శక్తి? మనం శిలువ చెంతకు చేరాలి కదా. యేసయ్య స్వభావం మనలోకి రావాలి. తన ఆత్మతో మనం నింపబడాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కమ్ టు ద క్రాస్. దెర్ ఇస్ నో అదర్ గో. అక్కడికి వచ్చి నువ్వు నీ పాపములు ఒప్పుకుంటున్నావు, నీ బలహీనతలు ఒప్పుకుంటున్నావు, ఇంకా ఎక్కువగా కృప పొందుటకు తగ్గించుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దేవుడు తప్పకుండా వాగ్దానం చేయబడిన ఈ పరిశుద్ధాత్మతో మనల్ని నిండైన అనుభవంలోకి తీసుకొని వెళ్తాడని చెప్పడంలో సందేహం లేదు. అయితే మరి ఈ నది గురించి చెప్పినప్పుడు నేను ధ్యానిస్తుంటే ఇది ఒక జీవనది. నేను చెప్పినట్టు ఇది ఎక్కడ పారుతుందో అక్కడంతా సమస్తము బ్రతుకుతూ ఉన్నది. అంటే జీవరాశులు అవి తృప్తి పొందుతున్నాయి. మరి అనేకమైన చేపలు, మరి అనేకమైన వృక్షములు పచ్చగా ఉండడం, వాటి ఫలములు అనేకులకు ప్రయోజనకరంగా ఉండడం, వాటి ఆకులు కూడా ఔషధముగా వాడుతున్నారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ప్రకటన గ్రంథంలో కూడా మీరు చూస్తారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎ స్టడీ. అంటే ఒక మంచి వాక్య పఠనానికి ఎంతో అద్భుతమైన అనుభూతి మీకు కలిగిస్తుంది. ప్రకటన గ్రంథం 21:6 ఈ మాటలు ఉంది. దప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. దేవుని స్తోత్రం. మరి దీనికి నువ్వు ఏం పెట్టుబడి చేస్తున్నావు? టు గెట్ దిస్ హోలీ స్పిరిట్ ఇన్ యూ. సాధారణంగా మనం చుట్టూ చూస్తాం వేరే మతాల్లో కూడా ఏదైనా ముష్టి ముడుపు ఏదో మనం త్యాగపూర్వకంగా ఇస్తే కానీ అటువంటి పొందుకోలేమని అంటారు. కానీ ఇక్కడ ఏమవద్దు. యేసు ప్రభువును నీ హృదయంలోకి స్వీకరిస్తే చాలు. ఆయన రక్షకుడు నేను ఒప్పుకోవాలి. ఆయన నీ కొరకు మరణించి 3వ రోజు పునరుద్ధానుడైనాడని ఆ తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని ఈ విశ్వాసం చేత మనం ఉచితంగా పొందుకుంటున్నాం. ఫ్రీలీ వీఆర్ రిసీవింగ్. మరి ఈ యొక్క
మరి నది ద్వారా, ఇంకా నది గురించి చాలా ఉంది. దేవుడు ఏమేమి చేయగలడంటే పాత నిబంధనలు యెషయా 43:19 మరి ఎడారిలో నేను నదులను ప్రవహింపజేస్తాను. ఎడారిలో ఒక్క చుక్క నీళ్లు దొరకడమే కష్టం. ఎడారిలో ఏ విధంగా నదులు ప్రవహిస్తాయి అంటే గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. నువ్వేదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు అవన్నీ సాధ్యమవుతుంది. చాలాసార్లు అనుకోవచ్చు మీరు, ఇది మాకు కాదు, ఈ పరిశుద్ధాత్మ అంటే కేవలం దేవుడు ఎన్నుకున్న వారికి ఇస్తాడని. దేవుడు అలాంటి పక్షపాతము లేనివాడు. ఆయన దప్పికొని వారి మీద ఆయన నీళ్ళని ఏం చేస్తాడట? కుమ్మరిస్తాడట. దేవుని స్తోత్రం. నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తా. తల్లిదండ్రులు అడగాలి తప్పకుండా, దేవా మా సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించు. అది యెషయా 44 ఉంది, ఒకసారి చూపెడతాను. ఐషియా 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చూస్తున్నారా ఎంత గొప్ప వాగ్దానం. ఇది ఎప్పుడైనా మీ పిల్లల కొరకు అడిగి పొందుకున్నారా? తప్పకుండా అడగాలి, తప్పకుండా అడగాలి. దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో కూడా చేస్తారు. మీకు ఒక ఆకలి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎందుకు సాత్వికమైన ఆహారం చాలు, ఓ పూట మానండి. ఈ సుఖభోజనానికి దూరం ఉండి సాత్వికమైన భోజనం, ఎందుకంటే నీ శరీరం తగ్గాలి కదా, నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎక్కువగా భోజనం చేయడం ద్వారా అలసిపోయినవు. మరి కొంత తిని అలసిపోతారు, అది ఇంకా బాధ. తిన్నాక డాక్టర్లు ఏమంటున్నారు ఇప్పుడు అంటే క్రొత్త రోగాలు పుట్టుకొస్తుందండి. లివర్ ప్రాబ్లం అని, కిడ్నీ ప్రాబ్లం అని, తినడం ద్వారా షుగర్ పెరిగిపోతుందని, మరి నూనెలు ఇలాంటివి వాడడం ద్వారా బీపీ పెరిగిపోతుందని. చూస్తే చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. ఎందుకంటే బ్యాలెన్స్ లేకుండా తింటున్నారు. దొరికిందంతా తింటే మరి దేవుని ఆత్మ నివసించడానికి ఒక శరీరం అవసరమా కదా? మరి చురుకుగా నువ్వు ప్రార్థన చేయడానికి, దైవ కార్యాలు చేయడానికి చాలా అవసరం మరి మిత భోజనం. కనుక ఇదొక స్పిరిచువల్ డిసిప్లిన్. ఇది శరీరం సంబంధమైన వ్యాయామం అంటే అది కొంత మట్టుకేనట పౌలు అంటున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ అది ఈ లోకంలోనూ రానున్న లోకంలో కూడా ప్రయోజనకరం అవుతుందంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది స్పిరిచువల్ డిసిప్లిన్. మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు, ఏంటిది సిలువ గతించిపోయిన కార్యం కదా, మళ్ళా సిలువని ధ్యానించడం ఏంటి? అది వారికి అంతే ఉంది అవగాహన. వారు పౌలు కంటే జ్ఞానవంతులు గారు. పౌలు ఏమంటున్నాడు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. ఇది సిలువను గురించిన వార్త. నశించున్న వారికి అది వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న ప్రతి ఒక్కరికి అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువను ధ్యానించడం ద్వారా నీవు సాతాన్ను జయిస్తున్నావు, ఆత్మీయ అనుభవం పొందుతున్నావు, మరి శారీరకమైన క్రమశిక్షణ పొందుతున్నావు, దేవునితో సమీపంగా నీవు ప్రార్థనలు చేస్తున్నావు, సహవాసంతో కలుస్తున్నావు, ఉదయం లేస్తున్నావు. యు ఆర్ రైజింగ్ అప్ ఎర్లీ. మరి నాకు దేవుడిచ్చిన దర్శనం ఉదయం లేవాలని, అంటే మొట్టమొదట దేవుని వెతకాలని, సీకింగ్ గాడ్ ఫస్ట్, పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. అంటే యువర్ ప్రయారిటీ ఈజ్ గాడ్ అండ్ గాడ్స్ ప్రెసెన్స్. అలాగూ మనము సహోదర ప్రేమ కలిగి ఒక్క దగ్గరకు వచ్చి ఒక స్థలము, ఒక సమయము, ఒక సహవాసము, మరి వీటి ద్వారా మనము ఆశీర్వదింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధత రెండవది చూసినప్పుడు మనము మొదటిదేమో చాలా విధాలైన ఆశీర్వాదాలని కలుగుతుంది, రెండవది పరిశుద్ధత కలుగుతుంది. ప్రకటన గ్రంథం 22:1 ఉంది. ఇక్కడ ఇంకొక నది గురించి ఉంది చూడండి. పరలోక రాజ్యంలో కూడా నదుల గురించి మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. రెవల్యూషన్ 22:1 మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. అంటే యోహాను పత్మస్ ద్వీపంలో యోహాను చూసిన దర్శనంలో పరలోకంలో స్ఫటికంలాగా మెరిసే నది, అది జీవజల నది. ఆ నది గురించి రాస్తున్నాడు. అది మెరుస్తుందంట స్ఫటికం వలె. ఇది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట బయలువెళ్ళట చూచినాడని రాస్తున్నాడు. అయితే ఈ దినాల్లో యూ షుడ్ యర్న్
ఫర్ హోలీనెస్. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని పౌలు అంటున్నాడు. అది పాత నిబంధన కాదు కదా, కొత్త నిబంధనలో అంటున్నాడు, వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. అయితే ఆ పరిశుద్ధత తప్పకుండా కావాలి విశ్వాసి. మనల్ని పరిశుద్ధ జనం అని పిలుస్తున్నారు, పరిశుద్ధుడైన దేవుని కొలుస్తున్నాం. మనం పట్టుకున్నది కూడా పరిశుద్ధ గ్రంథం, మనం జీవించేది పరిశుద్ధ జీవితం కదా. ఒక వివాహం కూడా మనం ఏమంటాం, పరిశుద్ధ వివాహం. చూడండి, అన్ని పరిశుద్ధత అని ఈ మాటతో మిళితమైన కార్యాలు నేనైతే ఇతర మార్గాల్లో ఎప్పుడు వినలేదు కూడా. ఐ డిడ్ నాట్ హియర్. ఒక పెళ్ళైతే పరిశుద్ధ వివాహం అని ఎక్కడుంటుంది? మన క్రైస్తవ మార్గంలోనే ఉంది. అంటే ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలుచుకున్నాడు. అందుకే పాపము రక్షింపబడిన తర్వాత నువ్వు ఏదైనా పాపం చేసావంటే నీకు నెమ్మది ఉండదు. ఎందుకుండదు నెమ్మది? పరిశుద్ధాత్ముడు నీతో పోరాడతాడు, తొలగించుకో ఆ పాపాన్ని అని నీకు గుసగుసలాడతాడు. చూడండి ఎంతగా ఆ మనస్సాక్షి రక్షింపబడి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే ఎంత స్వచ్ఛంగా ఉంటుంది నీ మనస్సాక్షి. హౌ క్లియర్ యువర్ కాన్షియన్స్ విల్ బి. ఏం లేదండి, మానవులు అందరూ పాపం చేస్తారంటే ఇట్నే కొట్టుకొని పోతావు, నువ్వు నరకంలో పడతావు. కానీ నేర్చుకో, ఇవన్నీ వాక్యంలోనే ఉంది. పాపం ఎప్పుడు దేవుని సన్నిధిలో చెల్లదు. కృప 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 అని చాలామంది మోసపోతారు. అట్లా మోసపోకూడదు. పాపం చేసేవానికి శిక్ష తప్పదు. యేసు ప్రభు అన్నాడు కదా ఆ మాట, మరి కొత్త నిబంధనలే ఉంది కదా ఆ మాట, పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణమే కదా. కాబట్టి ఈ లోకంలో నీవు అనుభవిస్తావు, మరి రానున్న లోకంలో కూడా నీకు ఆ యొక్క చేదు ఫలం నీకు అనుభవం ఉన్నది. కాబట్టి మనము ఈ పరిశుద్ధత పొందుకోవాలి. స్ఫటికం వలె మెరిగినటువంటి నది అంటున్నాడు. అంటే శుభ్రం నది అన్నప్పుడు ఆ నీరు పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేస్తుంది అని నువ్వు గ్రహించాలి, నువ్వు వేడుకోవాలి. తర్వాత మూడవది ఆశీర్వాదం, సమాధానం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు దివ్యమైన సమాధానం పొందుకుంటావు. అంటే యెషయా 66:12 మీరు చూసినప్పుడు ఎలాంటి సమాధానము అని మనకు అర్థమవుతుంది. అక్కడ కూడా నది వలె నీ సమాధానం అని ఉంది. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. బుక్ ఆఫ్ ఐషియా 66 చాప్టర్ 12th verse. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయదు. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. నాకైతే ఈ వాగ్దానము గత 31 సంవత్సరాలు దేవుని సేవా జీవితంలో నేను అక్షరాలు అనుభవించినాను. ఇది నా చుట్టూ గందరగోళం ఉండింది, కానీ నాకు తెలుసు గాడ్ హ్యాస్ ఫిల్డ్ మీ విత్ హిస్ స్పిరిట్. ఐ షుడ్ నాట్ బి డిఫీటెడ్, ఐ షుడ్ నాట్ బడ్జ్. మరి ఇది చాలా కష్టమైన ప్రయాణమే, అయినా ఐ కుడ్ ఫీల్ అండ్ సెన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నన్ను పరిశుద్ధాత్ముడు అడుగడుగున బలపరచడం నా అనుభవం. అందుకే ఈ ప్రసంగం మీకు అందిస్తున్నాను. నేను అనుభవించింది నేను చెప్తున్నాను. కొన్నిసార్లు మరి ఇంత పెద్ద పరిచర్య చేయడానికి మరి ఫైనాన్స్ షార్టేజ్ ఉండేది, అయినా నేను భయపడకపోయేది, ఎవరిని అడగకపోయేది. ఐ నెవర్ యూస్ టు ఆస్క్ ఎనీవన్ బికాజ్ ఐ నో ద వన్ హూ కాల్డ్ మీ ఈజ్ ఫెయిత్ఫుల్. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నేను ఒక మనిషి దగ్గర నా చెయ్యి చాపనని నేను తీర్మానం చేసుకున్నాను, ఎప్పుడూ అడగలేదు. అయితే దేవుడు మరి వెంటనే నాకు ప్రతికూలమైన పరిస్థితిలో సమాధానం ఇచ్చినాడు. అది పరిశుద్ధాత్మ యొక్క ఫలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు సమాధానం కలుగుటకై నేను ఈ మాటలు చెప్తున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనడి, నేను ఈ లోకాన్ని జయించినాను. మనం కూడా ఈ లోకాన్ని జయించడానికి ఆయన ఆత్మబలం ఎంతో అవసరం కదా. మరి ఇక్కడ చూసినప్పుడు నది వల్లే సమాధానము నేను పారజేస్తాను అంటున్నాడు. నదికున్న సమాధానం నేను వివరించినాను కదా, ఏ అల్లకోలం లేదు, వెరీ సైలెంట్ అండ్ స్టడీ. అలాగూ మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఒక వ్యక్తిలో మనం చూడవచ్చు. వాళ్ళకు కలవరం కానీ, గందరగోళం కానీ, కన్ఫ్యూజన్ కానీ, బొబ్బలు పెట్టడం కానీ ఏది ఉండదు. వాళ్ళు పౌలు ఏమంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. అంటే ఎన్నెన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని వితర్కాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ వ్యక్తిలో చలనం మనం చూడం. ఇప్పుడు 46వ కీర్తన మరి 10వ వచనంలో ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఒక నది కలదు, దాని కాలువలు
దేవుని పట్టణమును సంతోషపరచునవి. చూడండి, ఇక్కడ కూడా నది వలె సమాధానము నీ యొద్దకు రాజేస్తానంటున్నాడు. తర్వాత ఉన్నది ఐశ్వర్యం గురించిన వాగ్దానం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, అభిషేకింపబడిన వ్యక్తికి ఏ కొదువ డబ్బులకు ఉండదండి. నేను చెప్పగలను, దేవుని స్తోత్రం. బికాస్ గాడ్ విల్ సప్లై ఆల్ ద నీడ్ where their intention is clear and they are goalkeepers, they are running towards the race goal అన్నప్పుడు దేవుడు ఎందుకు వారికి లోటుపాట్లు ఇస్తాడు? ఒక అభిషేకింపబడిన వ్యక్తి, ఆత్మ పూర్ణుడైన వాడు మరి ఎక్కడ పోయినా కానీ నాకు అనిపిస్తుంది జనముల ఐశ్వర్యాన్ని అనుభవించడానికి దేవుడు కృపనిస్తాడు. వారి అవసరత తీరిపోతుంది. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ దే హ్యావ్. చూడండి, దేర్ నీడ్స్ ఆర్ మెట్. జనముల ఐశ్వర్యము వారు అనుభవించినట్లు అది ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహం వలె దేవుడు దాన్ని మీ వద్దకు ఏం చేస్తాడట? రాజేస్తాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే అభిషేకింపబడినారు. దే ఆర్ నాట్ బెగర్స్. వాళ్ళు భిక్షగాళ్ళు గారు. వారిని వీరిని వారిని అడగడానికి, అంటే వారికి ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లేదనే లక్ష్యం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, జనముల ఐశ్వర్యం వారి యొద్దకు వచ్చి పడుతుందట. రాజులు వారికి కానుకలు తీసుకొస్తారంట. అంధకారంలో దాచించిన నిధులు దేవుడు వారికి ఇస్తాడు. రహస్యమందు మరుగైన ధనాన్ని ఇస్తాడు. రాజులు వారిని పోషించే తండ్రులుగా ఉంటారట. రాణులు వారికి పాలిచ్చే దాదులుగా మారిపోతారట. అధికారులు నిజంగా ఈ దేవుడు ఈ ఆత్మతో నింపినాడు ఈ వ్యక్తిని అని చెప్పి లేచి నిలబడి నమస్కారము చేస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజులు గ్రహిస్తారంట ఈ వ్యక్తి దేవుని చేత పిలువబడిన వాడు, అభిషేకింపబడిన రాజులు గ్రహించి లేచెదరని ఉన్నది. ద కింగ్స్ విల్ రైజ్ అప్ ఫ్రమ్ దర్ సీట్ సీయింగ్ ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. మీకు సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సమాధానమే కానీ స్థానమే కానీ అది ఆత్మ నింపుదల వల్ల మీకు కలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి జ్ఞానపు మాటలు కూడా వారి నోట ఇస్తాడు. మీరు గమనిస్తారు కదా, విద్య లేని పామరులు, వాళ్ళు ఏ సంస్కృతి లేని వారు శిష్యులు, కానీ యేసుతో ఉన్నారు 3.5 సంవత్సరాలు. వారి నోటి మాటలు విని అక్కడున్న వారందరూ అంటారు, వీరికి జ్ఞానము ఎక్కడిది, ఇంత వాక్చాతుర్యం ఎక్కడిది, ఈ వాక్శక్తి ఎక్కడిది, వీరికి ఇంత జ్ఞానం ఎవరు ఇచ్చినారని. అప్పుడు వాళ్ళే అనుకుంటారు, వీళ్ళు యేసుతో ఉండిన వారు కాదా? దే వర్ విత్ జీసస్. అవును, అపోస్తుల కార్యంలో ఉంది మాట. వాళ్ళు యేసుతో ఉన్నారు. వాళ్ళు యెరూషలేములోనే తండ్రి చేసిన వాగ్దానము, పరిశుద్ధాత్మ గురించి ఇచ్చిన వాగ్దానాన్ని వారు కనిపెట్టి పొందుకున్నారు. 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి కొరకు అడిగినప్పుడు వారు పొందుకున్నారు. 18వ సామెతల గ్రంథం 18:4 ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేసిన ప్రావర్బ్స్ 18:4. అంటే జ్ఞానము యొక్క పునాది. మరి అట్టి వ్యక్తుల్లో మీరు చూస్తారు, అంటే దే విల్ బి ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అంటే కేవలము మరి ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ అయినా కాదు. నేను ముందు కూడా చెప్పినాను ఇది. యెషయా 11:1-2 మీరు చదివితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ, తెలివియు వివేచనయు పుట్టించు ఆత్మ. మరి ఇట్టి జ్ఞాన మరి వివేచన, తెలివి, జ్ఞానము ఇవన్నీ కూడా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు కలిగిన ఆత్మను దేవుడిస్తాడు. 7 కార్యాలు ఉంది అది యెషయా 11లో మీరు చూస్తే. 7 things. 7 is a perfect number కదా. మరి ఇట్టి జ్ఞానం దేవుడిస్తాడు. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అది నదీ ప్రవాహం వంటిది, జ్ఞానపు ఊట వంటిదని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మోషే లక్షలాది జనాన్ని నడిపించడానికి దేవుడు అతనికి సెలవిచ్చినప్పుడు మొట్టమొదట నోరు తెరిచి ఏమన్నాడు? నాకు వాక్శక్తి లేదు, నేను సరిగా మాట్లాడలేను, నేను నత్తివాడను, నాకు వాక్శక్తి లేదు, నేను ఎలా నడిపిస్తాను ఇంత జనాన్ని అన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడండి నోరిచ్చిన వాడు? మనకు నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడే. అంటే ఆ నోటి నుండి దైవవాక్కులు రావాలి. చాలామంది ఆశిస్తారు, నాకు ఉంటే బాగుండు కదా వాక్ శక్తి, నేను సువార్త పని చేసేవాడిని అని అనుకుంటారు. కానీ నీకు దేవుడు ఎప్పుడైతే దర్శనం ఇస్తాడో, నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో,
నీ నత్తి తీసేస్తాడు, నీ నోటికి మంచి వాక్శక్తి ఇస్తాడు, నీకు సామర్థ్యం ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు సంపద ఇస్తాడు, నీకు అన్ని విధాల నీ ఆత్మ ఎదుగుచున్న కొలది అన్ని విధాల నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం. అనుభవంతో నేను చెప్తున్నాను. అంటే మనం అన్నీ వచ్చిన తర్వాత దేవుని సేవ చేద్దామని అనుకుంటారు చాలామంది. ఒక వ్యక్తి నాతో పలుకుతున్నాడు ఏంటంటే, అమ్మ నేను ఒక్కసారైనా బైబిల్ మొత్తం చదివినాక నేను సేవలోకి వస్తాను. అది ఎప్పుడు కాని పని అయ్యా. దేవుడు నేను పిలిచినప్పుడే నువ్వేం చేయాలి? లొంగిపోవాలి. ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకోమనాలి. క్రమక్రమంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, వాక్య జ్ఞానం ఇస్తాడు, వాక్శక్తి ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. మానవునికి అసాధారణమైన పనులు నువ్వు దైవశక్తి ద్వారానే చేయగలుగుతావు. నువ్వు నీ ద్వారా ఏం జరుగుతుంది? నీ సొంత శక్తితో దేవుడు తన ఆత్మతో నింపిన తర్వాత నీకు వరములు ఇస్తాడు, ఫలభరితమైన జీవితం ఇస్తాడు. కాబట్టి నీవు వర్ధిల్లుతూ ఉంటావు. నీకు మంచి పేరు ఖ్యాతిని ఇస్తాడు. మరి నీకు డబ్బుకి కొదువ లేకుండా చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాట విన్నావు కదా. అట్లు నీ వాక్ శక్తి పొందుకుంటావు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఆటంకాలు, అడ్డులు సువార్త సేవలో వస్తుంది. వాక్యంలో ముందే ప్రభు చెప్పినాడు కృత నిబంధనలో, మిమ్మను సమాజము అధికారుల యుద్ధకు మిమ్మను తీసుకొని వెళ్తారు, మీరు భయపడే అవసరం లేదు. మీరు ఏమి సమాధానం చెప్పాలి? వాట్ విల్ ఐ ఆన్సర్ నౌ? ఇప్పుడు నా మీద ఇంత మరి తప్పుడు కేసులు బనాయించినారు కదా, మరి ఏం చేయాలి? హౌ షుడ్ ఐ టాక్ అంటే మీరేమీ విచారించే అవసరం లేదు. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ద స్పిరిట్ విల్ గివ్ ద అటరెన్స్. ఆత్మదేవుడు మీ నోటికి తోడై ఉండి ఏం మాట్లాడాలో మీకు తగిన జ్ఞానము తగిన సమయంలో అందిస్తాడన్నది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము నేను చదువుతున్నాను 16 నుండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపట్లైండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారంట. మరి వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యుద్ధకు, రాజుల యుద్ధకు తేబడదు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. నేను ఏం మాట్లాడాలని భయపడొద్దండి, నేను ఎలాగ పోవాలని భయపడొద్దండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నువ్వు ఒకవేళ నీవు అప్పగింపబడినా, నీ మీద లేని మరి ఆ తప్పుడు కార్యాలు నీ మీద మోపినా, అధికారులు ఎందుకు వీడబడినా, నీవు నిట్టారుగా నిలబడాలి. ప్రభువును ఎరుగనని పలకుండా, బొంకకుండా నువ్వు ప్రభు కొరకు సాక్ష్యం వహించాలంటే దేవుడు నిన్ను నిలబెట్టగలడు. తగిన మాటలు నీ నోటికి ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప మరి ఆశీర్వాదం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు ధైర్యం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యం, ఆ బోల్డ్నెస్ ఆఫ్ స్పిరిట్. నువ్వు చావుకు భయపడవు. యు ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. యు నో యూ హ్యావ్ టు లివ్ ఫర్ జీసస్ ఆర్ డై ఫర్ జీసస్. అందుకే పౌలు అంటున్నాడు కదా. పౌలుకి అంత ధైర్యం ఎలాగొచ్చింది? నేను అంటున్నా కదా, పౌలు చేసిన సేవ ఎవరు చేయలేదు ఇంతవరకు. పౌలు ఎదుర్కొన్న శ్రమలు కూడా ఎవరు ఇంతవరకు ఎదుర్కోలేదు. పెద్ద జాబితా ఉంది. 2 కొరింథీ 11వ అధ్యాయం చివరి భాగంలో పెద్ద లిస్ట్ ఉంది, ద సఫరింగ్స్ ఆఫ్ సెయింట్ పాల్. అయితే అన్ని శ్రమలు ఎలాగ ఎదుర్కొన్నాడు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. దేవుని స్తోత్రం. అన్యజనులకు అపోస్తులైనాడు, అన్యజనులకు సువార్త అందించినాడు, అన్యజనులు ఉండే చోట సంఘాలు స్థాపించినాడు. అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అది పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే అంతవరకు నమ్మకంగా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. చాలామంది క్రైస్తవ జీవితాన్ని ఆరంభిస్తారు, మధ్యలోనే అమ్మో ఎందుకు వచ్చిన గొడవని తిరిగి వెనకకి వెళ్ళిపోతారు. చాలామంది సేవ ఆరంభిస్తారు, దే కెనాట్ రీచ్ ద గోల్. సో అంతవరకు ప్రయాసపడడానికి శక్తి దేవుడు ఇస్తాడు, మధ్యలో వదిలిపోతారు. సంఘాన్ని దేవుడు అప్పగించినప్పుడు సంఘమే వదిలేస్తారు. మా వల్ల కాదు ఈ సేవ, ఇంత పోరాటం, ఇంత ఆర్థిక ఇబ్బందులు మేము ఎదుర్కోలేమంటారు. వీళ్ళు షై అవే. అంటే ఆ పిరికితనం ఎందుకు వస్తుందంటే పరిశుద్ధాత్మ నింపుదల లేకుంటే వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు ధైర్యంగా సాక్ష్యం వహిస్తాడు. దేవుని స్తోత్రం.
అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుటైతే నాకు క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైనా నాకు లాభమే. నేను చావకూడదని ఎప్పుడు ప్రార్థన చేయలేదు కదా పౌలు. నాకు ఈ కష్టాలు రాకూడదని ఏం ప్రార్థన చేయలేదు. ఎటువంటి కష్టాల్లో కూడా నిఠారుగా నిలబడి ఆయన దేవుని నామాన్ని ఘనపరిచినాడు. దైవ సేవ చేయడంలో వెనుకంజ వేయలేదు. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ఫిల్లింగ్ అన్నమాట. అలాగూ నీవు ఆత్మతో నేను నింపబడాలని నీవు ఈ 40 రోజులు కోరుకోవాలని బహు వినయంగా మరి దైవ సేవకురాలుగా మేము కోరుతున్నాము. ఏమేమో కోరుతున్నారు అవన్నీ లిస్ట్, నేను కూడా పెద్ద లిస్ట్ రాసుకున్నాను. ఏమేం కావాలి నాకు దేవుని దగ్గర ఒక నోట్బుక్ పెట్టుకున్నాను. అవును ప్రభు ఇవన్నీ కావాలి, కానీ వీటన్నిటికీ పైగా నీ ఆత్మశక్తిని నా మీద మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మీద కుమ్మరించి ప్రభు అని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే వీ నీడ్ సచ్ బోల్డ్నెస్ ఆఫ్ స్పిరిట్ ఇన్ దీస్ ట్రబుల్ డేస్. ఈ అంత్య దినముల్లో మనము మరి ప్రభు కొరకు మహిమార్థంగా జీవించాలన్నా, ప్రభు నామ మహిమార్థము సాక్ష్యం వహించాలన్నా గొప్ప శక్తి, అది మరి ధైర్యం మనకు చాలా అవసరమై ఉంది. దేవుని స్తోత్రం. తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రార్థనలో చాలా చాలా గొప్పతనం ఉంటుంది. వారు ఒంటరిగా ప్రార్థించినప్పుడు కానీ మనము చూడొచ్చు, దేర్ బి ఆ పరిశుద్ధాత్మ వారిలో ఇచ్చే ఆ ప్రేమ ప్రవాహంగా ఉంటుంది. ఎవరి కొరకనైనా ప్రార్థించినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎవరికైనా ప్రార్థించినప్పుడు వారి భారం అంతా వారి మీదకి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు ప్రార్థనా వీరులతో చెప్తూ ఉంటాను, మీకు అట్టి స్పిరిట్ కావాలి. జకర్యా 12:10 ఉంది, కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన గల ఆత్మ, కన్నీటి ఆత్మ. కన్నీటి ఆత్మ రావాలి, అది పరిశుద్ధాత్మకు చిహ్నం. అంటే ఇతరుల బాధ నీ బాధగా నువ్వు భావిస్తున్నావు. యేసు ప్రభు కూడా కన్నీళ్లు గార్చినాడు కదా. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఎందుకు ఏడవాలండి? వై డిడ్ హీ క్రై? ఎందుకంటే ఆ మరియా మార్తలు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సహానుభవం అన్నమాట. చూడండి, ఆయన దేవుడు మానవుడిగా పుట్టినాడు, అయినా కానీ ఆ మానవ ప్రేమతో వారు ఏడుస్తూ ఉన్నప్పుడు శవ శరీరం దగ్గర యేసు కన్నీళ్లు విడిచినని యోహాను సువార్త 11:35 ఇంకా పలు పర్యాయములు కూడా యేసు కన్నీళ్లు విడిచినాడు. ఆయన కాపరి లేని గొర్రెల వలె ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఆయన ఏడ్చినాడట. ఆ పట్టణం చూసి యేసు ఏడ్చెనని మరి లూకా సువార్త 19:41 ఉన్నది. అంటే దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చూడండి, ఇర్మియా ప్రవక్తను ఏమంటారు? కన్నీటి ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్. ఎందుకు ఏడవాలండి? ఎందుకు అన్ని శ్రమలు పొందాలి? ఇర్మియా తన ప్రజలు కొరకు ప్రజల్లో హతమైన వారిని గురించి ఆయన కన్నీళ్లు విడిచానంట. ఆయన కన్నులు ఊటగా అయిపోయిందంట. ఆయన కన్నీళ్లు ఊటగాను కనురెప్పల నుండి మరి నీళ్లు లాగా కన్నీళ్లు ఒలుకుతూ ఉన్నాయని జెరెమియా 9:1 మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూస్తారు, ఆయన కన్నీళ్లతోనూ మహారోధనంతో ఆయన మరణం నుండి తను రక్షింపగలవానికి విజ్ఞాపనలు యాచనలు చేసినాడని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరిగా ఆనంద ప్రవాహము అంటే ద స్పిరిట్ ఆఫ్ జాయ్ ఆర్ ద స్పిరిట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఎందుకు వారి ముఖంలో కళ ఉంటుంది? ఎందుకు వారు సంతోషిస్తారు? ఎందుకంటే వారికి ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించే గొప్ప విశ్వాసం వారి హృదయంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. కొందరికి మంచిగానే ఉంటుంది, ఆరోగ్యంగానే ముక్కుతూ మూలుగుతూ ఉంటూనే ఉంటారు, పోయేదాకా మూలుగడమే ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద ఇండికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అవును, శరీరంలో రుగ్మతలు ఉంటాయి. ఇప్పుడు నేను మీ ముందు నిలబడుతున్నాను, బాగా కనబడుతున్నాను, కానీ నా నొప్పి నా బాధ నాకే తెలుసు. కానీ ఆ నొప్పిని మించిన ఆ దేవుని ప్రేమతో నేను నింపబడినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నొప్పి అంటే అక్కడే కూర్చుంటాను, నేను కదలలేను. కానీ ఆ నొప్పిని మించిన ఆత్మల భారం, సేవా బాధ్యత ఉన్నది కాబట్టి నేను నిలబడి నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఆ శక్తి నాకు ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, సొమ్మసిల్లిన వారికి ఆయన బలం ఇస్తాడంట, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలుగజేస్తాడంట. చూడండి ఎంత గొప్ప మాటలు. ఇవన్నీ వాగ్దానాలు. కానీ ఇవన్నీ మీరు ధ్యానించినప్పుడు యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మీరు సత్యం తెలుసుకుంటే ఆ సత్యం మీ కట్ల నుండి ఏం చేస్తుంది? విడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక.
పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అంటే జోకులు పెట్టి తమాషలు పెట్టిన సంతోషం కాదు, అంటే కొందరు అల్లరి చిల్లరగా మాట్లాడి నవ్వలాట కాదు. నేను అనేది శ్రమల్లో కూడా సంతోషం, బాధల్లో సంతోషం, అపనిందలు వేసినప్పుడు సంతోషం, దెబ్బలు పడినప్పుడు సంతోషం, తృణీకరింపబడినప్పుడు కూడా సంతోషం, జీవితంలో ఓటమి వచ్చినా సంతోషం. సంతోషమే సంతోషం. ఈ సంతోషము ఎవ్వరు కూడా వారి హృదయం నుండి అపహరించలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిస్ జాయ్ ఆఫ్ ద స్పిరిట్ నో పర్సన్ కెన్ స్టీల్ ఫ్రమ్ దేర్ హార్ట్ బికాస్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ బ్లెస్డ్ దెమ్ విత్ సచ్ హ్యాపీనెస్. అందుకే రోమిలకు రాసిన పత్రిక 14:17 ఉంది, దేవుని రాజ్యము భోజనం కాదు, పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంట. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడు కూడా పాపము చేయడానికి తెగించడు. సో పాపం చేయాలంటే తెగింపు కావాలి. సమ్ పీపుల్ డేర్ టు సిన్, కానీ పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు అలాంటి మరి కార్యాలు ఎప్పుడు చేయలేవు. యూ కెనాట్ డూ సెయిల్ ఆన్ 2 boats కదా, 2 పడవల్లో ఎవరు సవారీ చేస్తారు? నో మ్యాన్ కెన్ సర్వ్ 2 masters. ఒకడు దేవుణ్ణి దయ్యాన్ని కొలుస్తాడా? కాదు. ఈ లోకాన్ని ప్రేమించి దేవుని ప్రేమిస్తాడా? వీలు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ హృదయంలో పోరాటం ఉంటుంది. అంటిల్ యు టర్న్ టు గాడ్. చూడండి, విశ్వాసులను మరి గొర్రెలకు పోల్చినాడు దేవుడు. నేను మంచి కాపరిని, మీరు నేను మేపాడు గొర్రెలు అన్నాడు కదా. మనం అన్యులు కూడా మనల్ని గొర్రెలని మనల్ని హేళన చేస్తారు. సంతోషించండి అప్పుడు కూడా, ఎందుకంటే మనం ఆత్మతో నింపబడిన వారం కదా. మనల్ని ఏమన్నా మనకు పెద్ద జడియం బెదరం. అంటే గొర్రెలను ఎందుకు అన్నాడని నేను రీసెర్చ్ చేశాను. అప్పుడు మరి ఇన్ని జంతువులు ఉన్నాయి కదా, ఇన్ని జంతువులు ఉంటే గొర్రెతో ఎందుకు పోల్చినాడు? మీరు గాడిదలు నేను మీ కాపరి అనలేదే, మీరు కుక్కలు నేను కాపరి అనలేదే, మరి ఇంకా ఏ జంతువును పోలలేదు. మీరు గొర్రెలు, నేను మేపేడు గొర్రెలు, మీరు నా గొర్రెలై ఉన్నారు, నేను మీకేమై ఉన్నాను? కాపరి. అంటే ఆ గొర్రెకు ఒక స్వభావం ఉంది, అది కూడా నేర్చుకోండి. 40 రోజులు యూ ప్రాక్టీస్ దట్. దానికంటే కొద్దిగా ఏదైనా మురికి అంటుకుంటే దానికి ఇక నిద్ర పట్టదంటది. గొర్రె ఏం చేస్తుందంటే ఆ మురికిని తొలగించుకోవాలనే సర్వ ప్రయత్నాలు చేస్తుందట. అది పోయి ఒక గోడ దగ్గర పోయి బాగా రాకి ఆ తేడ కానీ ఏదైనా మురికి ఉంటే దాన్ని తొలగించుకుంటేనే దానికి నెమ్మదండి. తర్వాత కాపరి ఏం చేస్తాడు తెలుసా? కొట్టం దగ్గర కూర్చుంటాడు. సాయంకాలం మేపడానికి తీసుకుపోయి తిరిగి కొట్టం చేసేటప్పుడు గుమ్మం దగ్గర కాపరి ఉంటాడు. ఒక్కొక్క గొర్రెను పరిశీలిస్తాడంట. ఏదైనా గొర్రె మరి అశుద్ధిగా లేక ఏదైనా పేడ ఇలాంటిది అంటుకొని ఉంటే తన స్వహస్తములతో దాన్ని తొలగిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే దానికి సొంతంగా వీలు కాకుంటే కాపరి ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్. తప్పకుండా మరి కాపరి ముందు నుండి వెళ్ళాలి కదా, అప్పుడు కాపరి తన స్వహస్తములతో దాన్ని శుద్ధి చేస్తాడని నేను అది చదివినప్పుడు చాలా సంతోషించినాను. ఏదైనా మరి దారి తప్పితే తిరిగి వస్తుందట ఇంటికి, గొర్రెకు మాత్రం తిరిగి రావడము చేత కదాడు. అంటే ఎంత సాధువైన సాత్వికమైన జంతువు అంటే దానికి ఎప్పుడు కావాలి, ఎవరు కావాలి? కాపరి. కాపరి చేతిలో ఏముంటుంది? దుడ్డుకర్ర, దండం ఉంటుంది. దండం అంటే లైట్ పనిష్మెంట్ అన్నమాట. కాపరి దాన్ని టెండ్ చేస్తూ ఉంటాడు, మెండ్ చేస్తూ ఉంటాడు. ఆ దండంతో దుడ్డుకర్రతో గుబురుగురు ఆకులన్నీ ఇట్లా వంచి, కొంకిలాగా ఉంటుంది అది, వంచి తన గొర్రెలకు మేపుతాడు. అంటే ఎంత దేవుని ప్రేమ మీరు చూడండి. ఇలాగూ కాపరి మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చినాడు. సహాయకర్త. పరిశుద్ధాత్మకు మరో పేరు ఏంటంటే హెల్పర్, సహాయకర్త. నీకు సహాయం చేస్తాడు. అది కూడా నేను చాలా ప్రతిదినం అనుభవిస్తాను. అవును, ఈజ్ ఎ హెల్పర్. ఆయన నీకు అన్ని పనులు పెట్టి దూరం ఉండడు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు, నీకు పైగా ఉంటాడు, నీ ముందు కూడా నడుస్తాడు, నీకు మార్గము సరళం చేస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను పొందకుంటే నాకు అనిపిస్తుంది చాలా నష్టం. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కనుక ఇవన్నీ మీకు నేను వివరించినాను. కాబట్టి ఈ 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదట నువ్వు అడగాల్సింది, దేవా నీ ఆత్మతో నన్ను నింపు. స్టెఫెను సంఘ పెద్ద, కానీ ఆ సంఘ పెద్ద చేసిన కార్యక్రమాలు ఇంత కాదు. చూడండి, హీ వాజ్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడని అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్.
ఎంత నింపుదలంటే ఆయన మరి వాక్శక్తితో మరి గంటలు గంటలు దేవుని వాక్యం అందించడం, ఆయన చీకటి శక్తులను బంధించడం, ఆయన ద్వారా సూచక్రియలు జరిగిందని వాక్యంలో ఉన్నది. అంటే దేవుడు ఎంతగా వాడుకున్నాడు. కేవలము విధవరాళ్లకు ఆహారం పెట్టడం కానీ, వారికి వస్త్రాలు మరి డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు, పెద్దలు ఆ రోజు అలా చేశారంట. అయితే ఇతను దైవ కార్యాలు చేయడంలో కూడా ముందుండినాడని అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మీకు ఒకసారి చూపెట్టి నేను ముగిస్తాను. యాక్ట్ 6 చాప్టర్, అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫెను, ఈ సంఘ పెద్దల జాబితా ఇక్కడ 5వ వచనంలో ఉంది. 8వ వచనంలో స్టెఫెను, ఇతను కూడా సంఘ పెద్దల్లో ఒకడు, కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. తర్వాత 10వ వచనం, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయారు. అదేనమాట, ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అయితే 7వ అధ్యాయంలో చూస్తే ఒక దీర్ఘమైన ప్రసంగం స్టెఫెన్ చేస్తాడు. ఆఖరిలో చూసినప్పుడు ఆ 7వ అధ్యాయం ఆఖరిలో రాళ్లతో కొట్టబడతాడు, హింసింపబడతాడు, ప్రభు కొరకు తన ప్రాణములు అర్పిస్తాడు. యేసు ప్రభు ఏ విధంగా చెప్పినాడో, నా ఆత్మను చేర్చుకో తండ్రి అన్నట్టే అదే మాటలతో నీవు నా ఆత్మను చేర్చుకోమని చివరిగా ప్రార్థన చేసి తన తనువు చాలిస్తాడు. అంటే అంత గొప్ప శక్తి మనం చూస్తున్నాం. చూడండి 7వ అధ్యాయము, అతను రాళ్లతో కొడుతున్నప్పుడు అతను చేసిన కార్యం 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుతుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు ఉండడం అంటే మరి అది సాధిస్తామా? అలాగూ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అంటే నెత్తురు ఒలుకుతుంది, రాళ్ళు దేహానికి అన్ని చోట్లలో తగులుతున్నప్పుడు ఎంత పరిశుద్ధాత్మ శక్తి ఉంటే అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాడు. సౌలు అక్కడ నిలబడి చూస్తున్నాడు, యవనస్తుడు, ఒక హతసాక్షి మరణాన్ని కనులారా చూసినాడు ఈ సౌలు. మరి దేవుడు అతన్ని దీవించినాడు కదా, సౌలును పౌలుగా మార్చినాడు. ప్రతి చావులో ఒక జీవం ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే ప్రభు అంటాడు కదా, గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి, చస్తే కానీ అది విస్తారంగా ఫలించదు. అక్కడ ఒక సౌలు, ఈజ్ ఎ విట్నెస్ హౌ ఎ మార్టియర్ ఈజ్ గివింగ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ జీసస్. రాళ్లతో కొట్టబడినా కానీ ప్రేమ ఉంటుందా? ఒక మాట అంటే సహించాం కదా మనం, ఒక మాట అంటే మాటకు మాట తూటకు తూట రానివని పని పడతాం అంటాం కదా. కానీ పరిశుద్ధాత్మ పూర్ణతలో ఇవన్నీ ఉండవు అన్నమాట. రాళ్లతో కొట్టబడినా కానీ అక్కడ మోకాళ్ళుని వారి మీద ఈ పాపము మోపకమంటాడు. అది ఎవరి స్వభావం అండి? యేసు స్వభావం అది. సిలువలో వేలాడుతూ మొట్టమొదటి మాట ఏం పలికినాడు? తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు వీరిని చూడు. అదే స్వభావం, అదే పరిశుద్ధాత్మ శక్తి, అదే స్వభావం. వారి మీద ఈ పాపము మోపకమని మరి 59వ వచనంలో ప్రభువును గురించి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలికినాడంట. అదెవరి స్వభావం? యేసే స్వభావం. ఎందుకు ఆలోచిస్తున్నారు? అది కూడా యేసే స్వభావమే. 7వ మాట ఏంటి? తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగించు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందరూ ఒకసారి నిలబడి ప్రార్థన చేస్తాను. దేవా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపజేయుమయా. జీవనదిని మా
హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు మాలో జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీయు మాలో జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మాభిషేకముతో నన్ను దీవించి పంపుమయా అభిషేకముతో నన్ను దీవించి పంపుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తి యొక్క అవసరత, నిండైన ఆత్మీయ అనుభవం యొక్క అవసరత ఎంతగా ఉందో కొంత ఈరోజు నీ బిడ్డలకు వివరించగలిగినాను. నాయన నీకు వందనాలు. దేవుని వాక్యం విని దాని ప్రకారము వారు వేడుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండడం ఎంత గొప్ప మాట నాయన, ఎంత గొప్ప ఆత్మీయ అనుభూతి అది. అన్నిటి మీద విజయము పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నువ్వు అనుగ్రహిస్తావు. సాతాను మా కాళ్ళ క్రింద చితకదొక్కుతాను ప్రభువా. సమాధానకర్త దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితకదొక్కిస్తాడనే వాగ్దానం, ఎన్నెన్ని వాగ్దానాలు పరిశుద్ధాత్మ పూర్ణులకు నువ్వు అనుగ్రహించినావు. అడుగుగా నేను ఇస్తానన్నావు. మీరు చెడ్డమానై ఉండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకపు తండ్రి మరి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడనే వాగ్దానం ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నావు తండ్రి. 40 రోజుల ప్రయాణంలో తండ్రి ఉపవాసం ఉండి సాత్వికమైన భోజనం చేస్తూ కావాలంటే ఒక పూట 2 పూటలు మానుకొని తమను తాము తగ్గించుకొని దేవుని వేడుకొని మరి ప్రభు మొరపెట్టినప్పుడు తప్పకుండానైనా ఈ గొప్ప అనుభవాన్ని నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తావు తండ్రి. దప్పికొను వారి మీద నీళ్లను ప్రవహింపజేస్తానన్నావు తండ్రి. ఆకలిగొను వారులారా, దప్పికొను వారులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీ ఆకలి దప్పులు తీరుస్తానని వాగ్దానం ఉంది ప్రభు. నీకు స్తోత్రం. ఆయన ఈ యొక్క శారీరకమైన ఇచ్చల కొరకు కాదు కానీ ఆయన ఆత్మీయ వరముల కొరకు, ఆత్మ నింపుదల కొరకు నా ఆకలి దప్పులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీతి కొరకు ఆకలి దప్పిక గనవాడు ధన్యుడు, వాడు తప్పకుండా మరి తృప్తిపరచబడతాడని వాగ్దానం కొండ మీద ప్రసంగంలో చేసినావు తండ్రి. నీవు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇంధనంలాగా పనిచేస్తుంది ప్రభు. ఆయన ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత సమాధానాన్ని ఇస్తుంది, ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది, ఎంత సామర్థ్యం ఇస్తుంది. కాబట్టి శక్తిని మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో మాత్రం కాదు, మరి సర్వలోకంలో ఈ వాక్కులు వినేవారు అది ఆశ కలిగి మరి పొందుకోవడానికి సహాయం దయచేయండి. నాయన నీకు స్తోత్రం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అంత్యదినాల్లో సర్వ జనుల మీద కుమ్మరిస్తానని గొప్ప వాగ్దానం ఉంది ప్రభువా. ఆ వాగ్దానం నెరవేర్చమని, ముఖ్యంగా ఈ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించమని, ఆత్మ పూర్లను లేవనెత్తమని యేసు అతి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ